మహిళలు పెట్టుకుంటారు. ఒకటి. రెండో ఆస్పెక్ట్, నాకు తెలిసి మన క్రిస్టియన్ మతంలో కూడా చాలా మంది మహిళలు పువ్వులు పెట్టుకొని శుభకార్యాలు చేసుకునే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. మీకు నేను చూపిస్తాను. చర్చలు ఎంత పువ్వులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అన్ని మతాలలో కూడా ఆడవాళ్ళు పువ్వులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ప్లస్ పువ్వులు ఆడవాళ్లే కాదు, భగవంతుడికి అర్పించిన చరిత్ర కూడా ఉంది. అదే బైబిల్లో చూడండి, బైబిల్లో కూడా పువ్వులను తప్పకుండా యూజ్ చేశారు. వాళ్ళు లిల్లీస్ యూజ్ చేస్తారు కదా, లిల్లీస్ భగవంతుడు లిల్లీస్ స్మెల్ ఉంటుంది కదా, ఫ్రేగ్రెన్స్. ఆ ఫ్రేగ్రెన్స్ ని భగవంతుడు దగ్గర పెట్టరా వీళ్ళు? అంటే పువ్వు అంటే అతనికి మిడిమిడి జ్ఞానం. అంటే నేను ఈ రోజు చెప్తున్నా, క్రిస్టియన్స్ గా ఎవరైతే ఉంటున్నారో, ఈ మత ప్రవక్తలు అంటారో, ఈ పాస్టర్లకు అసలు వీళ్ళకి ఏ పాటి నాలెడ్జ్ ఉంది? వాడు ఏం బోధిస్తున్నాడు? విషపూరితమైన పనికిరాని భావాజాలాన్ని అమాయకులైన ప్రజల మనసుల్లో నాటి వాళ్ళని మిస్గైడ్ చేసి, వాళ్ళని ఎటు కాకుండా చేసి, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ గా తయారు చేస్తున్న ఈ మూర్ఖుడికి చట్టరీత్యా కూడా ముందు IPC 509 కింద వీళ్ళు లోపలయ్యాలి. ప్రభుత్వాలు, ఈవెన్ కోర్టులు ఇది చూస్తున్న వాళ్ళందరూ ముందు సుమోటోగా కేసు తీసుకొని వీడి ముందు కేసు వేయాలి. ఎందుకంటే నువ్వు ప్రతి మహిళని కూడా బజారు పువ్వులు పెట్టుకున్న మహిళని బజారు మహిళ అంటున్నావు. అంటే యావత్ మహిళా లోకాలు ఈ దేశంలో 50% మహిళలు ఉన్నారండి. అందులో అత్యధిక శాతం మహిళలు ఈ రోజు కూడా పువ్వులు ధరిస్తారు. అంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ ఒక క్యారెక్టర్ ని, అంటే వాళ్ళ ఒక క్యారెక్టర్ నువ్వు దెబ్బతీసినట్టే కదా. నువ్వు వాళ్ళని బజారు మనుషులు అంటే యు ఆర్ క్వశ్చనింగ్ ఎ క్యారెక్టర్ ఆఫ్ ఎ ఉమెన్ హూ హాస్ గివెన్ యూ ద రైట్. అసలు పాస్టర్ గా అనర్హుడివి, నువ్వు మత ప్రవక్తగా అనర్హుడివి. నేను ఈ రోజు ఏమంటున్నా అంటే, పాస్టర్స్ అసోసియేషన్ ఏవైతే ఉంటారో ముందు వీళ్ళని బహిష్కరించాలి ఫస్ట్. వాళ్ళకి అంటే ఎవరికైనా కూడా ఇక్కడ చూసే వాళ్ళకి ఒక ఆలోచన ఉంటే, వాడు పూర్తిగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని తయారు చేస్తున్నాడు. వాడు అంటున్నాడు పెట్టుకున్న మహిళలంతా బజార్ వాళ్ళరా అంటే, నువ్వు బజార్ వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తారు కాబట్టి నువ్వు ఎలాగైనా ఉండొచ్చు అనేది ఇండైరెక్ట్ మెసేజ్ అంతా కూడా. ఇట్ హ్యాస్ ఇండైరెక్ట్ గా మహిళతో మిస్బిహేవ్ చేసేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఇది ప్రభుత్వాలు దీన్ని ఈజీగా తీసుకోవద్దు. ఎందుకంటే ఇది చాలా ఒక సైలెంట్ గా ఒక పెను ప్రమాదం దాగి ఉంది ఇందులో. మహిళా లోకాన్ని కూడా అస్తవ్యస్తం చేయడానికి, ఒక సోషల్ అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి, సమాజంలో అసమానతలు క్రియేట్ చేయడానికి, మహిళలు పూర్తిగా కూడా సనాతన ధర్మంలో మహిళ పాత్ర ఏమీ అంటున్నారుగా కింద ట్రోల్ చేసేవాళ్ళు. మరి మీ పాస్టర్ ఈ రోజు మహిళలకు ఏం గౌరవం ఇచ్చాడు? ఇదేనా మీకు చెప్తోంది? మీకు మత ప్రచారం ఇదే వీళ్ళు చేస్తోంది. మహిళలను అగౌరవపరచమని వీళ్ళు చేస్తోంది. కాబట్టి తప్పకుండా కూడా ఇలాంటి వాళ్ళకి చట్టపరమైన శిక్షలు తప్పకుండా పడాలి. ఎందుకంటే అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్ళు ఎవరికైనా కూడా శిక్ష తప్పదు. దీన్ని లీగల్ పరంగా చూడాలి. వాడు మాట్లాడిన ఈ పిచ్చి భాషకి లీగల్ భాషే కరెక్ట్. లీగల్ గానే ప్రొసీడ్ అవ్వాలి. మహిళలు కూడా వెళ్ళండి, కేసులు వేయండి. ఎందుకంటే మహిళలే కాదు, నేను చూస్తున్న ఎంతో మంది తండ్రులు, అన్నదమ్ములు, భర్త, కొడుకులు కూడా మన ఇళ్లలో ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి, వాడు మన ఆడవాళ్ళని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళి ఈ రోజు ముక్త కంఠంతో ఇతన్ని నిర్మూలించాల్సిన అవసరం. రైట్, ఖచ్చితంగా. మరి ఇప్పుడు అక్కడ ఏపీ హోమ్ మినిస్టర్ ఆవిడ లేడీ, మరి ఆవిడ కూడా విమెన్ కమిషన్ కూడా స్పందించాలి. విమెన్ కమిషన్ కాదమ్మా, వీలైతే కూడా మనము